కొంచెం బ్లాక్ వస్తుంది, వెదర్ బాగాలేదు కదా. కూడా అందరికి అందరూ ఇదే విత్తనాలని వాడాలని. దిగుబడి కూడా చాలా మంచిగా వస్తుంది. కాయలో 20 నుంచి 22 విత్తనాలు ఉంటాయి. అంటే ఒక్క కాయ రేటు బాగా ఉంటుందని చాలా మంచిగా రీసెర్చ్ చేసి ఈ సంవత్సరం మేము వేసుకున్నామండి. నమస్కారం అండి, నా పేరు భాస్కర్ వినయ్. రెండు కాయలు తీసుకొచ్చినాం. టాటా ర్యాలీస్ కంపెనీ వాళ్ళు మాట్లాడతా షాప్కి రా. ఆ టైం కొంచెం వర్షాలు తక్కువ ఉండే, బట్ ఈ సంవత్సరం ఇంత విపరీతమైన వర్షాలు, దాదాపు 40-45 డేస్ కంటిన్యూస్ రెయిన్స్ ఉన్నా కూడా మనకి కింద నుంచి పై వరకు కూడా సేమ్ ఈక్వల్ సైజ్ ఉంది కాయ. మళ్ళీ ఏ బోల్ చూసుకున్నా కూడా సార్ మీకు పచ్చికాయ వచ్చేసరికి 33 నుంచి 44 గ్రాములు వస్తుంది. డ్రై కాటన్ వెయిట్ వచ్చేసరికి ఇప్పుడు మన రైతులందరం కూడా మనం టెస్ట్ చేసినాము. మిగతా 6 గ్రాములు వస్తే మనకి 12 గ్రాములు వస్తుంది ఒక్కొక్క బుగ్గ నుంచి వచ్చిన పత్తి. సో దాంతో మనకి ఏమంటే ఫార్మర్కి 100% మిగతా వాళ్ళకు మనకు ఒక 4 క్వింటాల వేరియేషన్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మనకి పై వరకు కూడా ఒకటే యూనిఫామ్, కొన్ని ఏమైతే టు బాటమ్ ఒకటే సైజు ఉంటాయి అన్నమాట. యూనిఫామిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫార్మర్ చెప్పుండే 10 నుండి 12 కాయలు హెవీ రైన్స్ వల్ల తగ్గిందని క్రిందను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మంద అయితే మాత్రం కింద ఏమైనా మురిగినా కూడా మళ్ళీ చూడండి పైన వచ్చేస్తుంది. కింద బేరింగ్ పోయినా కూడా పై బేరింగ్ వస్తుంది మళ్ళీ. అంటే రీజువనేషన్ అంటారు, మళ్ళీ పునరుత్పాదకత ఎక్కువ ఉంటుంది మన దాంట్లో. నేను చెప్తున్నా, కొంతమంది ఎవరైతే బాగా చేస్తున్నారో 24 క్వింటాలు ఒక ఎకరానికి రికార్డ్ అయింది. 24 క్వింటాల్ ఎంత వర్స్ట్ కండిషన్లో కూడా 15 నుండి 18 క్వింటాల్ దిగుబడి ఇచ్చే కెపాసిటీ అయితే ఈ బిగ్ ఎక్స్కి ఉంది. దీనికి మళ్ళీ ఇంకొకటి, ఈ సాయిల్ ఆ సాయిల్ అని ఏం లేదు. ఎటువంటి భూమిలో అయినా కూడా బ్రహ్మాండంగా దిగుబడి ఇస్తుంది, మినిమం గ్యారంటీ ఇస్తుంది. ఓకే, నమస్తే రమేష్. షార్ట్ కట్లు ఇట్లా వచ్చేసారా? అంటే ఇట్లా వచ్చారా మీరు? ఇట్లా వచ్చారా? ఏం చేస్తారా మీరు? సార్ అడిగింది మిమ్మల్ని సార్ సాయి కృప. నమస్తే సార్, ఒక ఫోటో వేరు చూసి పత్తి వేరు చూద్దాం, 5 పచ్చల కాడ చూద్దాం, పత్తిలో ఉన్న గింజలను చూద్దాం. గింజలు కూడా 8 నుంచి 9 గింజలు ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇయర్ టాటా బిగ్ ఎక్స్ దీని గురించి మళ్ళీ దీని మీద ఉంటుంది, దాని మీద ఉంటుంది చూడాలి. కంపెనీ
అన్న మీ 10 మంది కోసమే లేట్ అవుతుంది. అందరూ వచ్చారు, దయచేసి రావాలి. ప్లీజ్ అందరు రావాలి దయచేసి. మన జెనెటిక్స్ పరంగా చాలా అడ్వాన్స్ ఉంటుంది. మన రైతుల అందరం మన రైతులే. మనకు రైతులకు కావాల్సింది ఏంటంటే మంచి రకాల విత్తనాలు కావాలా, తర్వాత మంచి భూములు కావాలా, వాతావరణం సహకరించాలి, మంచి మేనేజ్మెంట్ లో మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి మేనేజ్మెంట్, అలాంటి విత్తనాలు జెనెటికల్ గా మన కంపెనీ దగ్గర మంచి టెక్నాలజీ ఉంది కాబట్టి మన కంపెనీ అలాంటి విత్తనాలను తయారు చేస్తుంది. తర్వాత మనకు రైతు కూడా మనకు మనం మేనేజ్మెంట్ అనేది సరిగా చేసుకున్నట్లయితే మనకు పంట కూడా మంచిగా పండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఫార్మర్ అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు. ఆయన కూడా ఈ భూమి మంచి బలమైన భూమి కాబట్టి మనకి ఈ బిగెక్స్ అనే విత్తనం మన డిస్ట్రిబ్యూటర్ గారి ద్వారా తెలుసుకొని ఈ రోజు మనకి ఇక్కడ దాదాపు 5 ఎకరాల పత్తి అనేది సాగు చేస్తున్నాడు. దాదాపు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 ఎకరాల చేను. మనకు చేను మీరు కింద నుంచి ఎక్కడ చూసుకున్నా కూడా ఒకటే రకమైన పురుగులు బాగా పట్టుకొని పంట మనకు చాలా ఆరోగ్యంగా ఉంది. మీరు ఒకసారి వచ్చిందని ఒకసారి చెప్పండి అన్న గట్టిగా. ఇప్పుడు నేను పెట్టిన బ్యాలర్కు సరిపోయిన పెద్ద వరకల్లా పెద్దగా ఇప్పుడు మీ దగ్గర ఉన్న అన్ని రకాల పత్తి చేనుల కన్నా కూడా మన ఈ పత్తి కాయ సైజ్ పెద్దగా ఉందా? రైట్. మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే ప్రతి కాయలో కూడా 5 పచ్చల కాయలు అనేవి ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రతి పచ్చ కూడా 8 నుంచి 9 గింజలు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన పత్తి నాకు ఈ చేతి ఉంది. ఇది ఇతర రకం పత్తి, ఇది వేరే రకం పత్తి. ఒకసారి మనం తేడా గమనించవచ్చు. ఈ పత్తికి మన పత్తికి మిగతా పత్తికి ఒకసారి తేడా ఒకసారి గమనించి చూద్దాము. ఒకసారి మీరు ఒకసారి అన్న ఒకసారి రాన్న నువ్వు రాన్న ఒకసారి మనం డిఫరెన్స్ చూద్దాం. ఇందులో నుంచి పత్తి అన్న ఇంకొకరు రాగి అలా ఇది దీని రేటు 6 గ్రాములు వచ్చింది. మిగతా రకం పత్తి 6 గ్రాములు వచ్చింది. 6 గ్రాములు. ఒకసారి టాటా కంపెనీ బిగెక్స్ కోసం చూద్దాం. మన పత్తి వస్తుంది చూద్దాం. 9 గ్రాములు వచ్చింది. ఒక పత్తి చూద్దాం. కింద పెట్టి 19 కాదు ఒక దిక్కలు తీసి పెట్టా 10 గ్రాములు 6 గ్రాములు వస్తే మన వాళ్ళు తెచ్చిన పత్తి 9 నుంచి 10 గ్రాములు ఉంది. మీరు అందరూ ఒకసారి చూసుకోవచ్చు. దీని మీద ఏముందన్నా ఒక్కొక్క పత్తి కాయ వచ్చే పత్తి 8 నుంచి 9 గ్రాముల పత్తి పడుతుంది. సో అందులో టాటా బిగెక్స్ పెద్దదాని కన్నా పెద్దది. అందరూ గట్టిగా రండి. టాటా బిగెక్స్ గట్టిగా పెద్దదాని కన్నా టాటా బిగెక్స్. అయితే ఈ రోజు మనకు మన కంపెనీ అంటే మన టాప్ మేనేజ్మెంట్ నుంచి మన కంపెనీకి సంబంధించి తర్వాత మన ఇండియన్ మార్కెట్ డెవలప్మెంట్ భారతదేశంలో సగం పాటు చూసుకుంటే సార్ ఆయన మరి నరసింహరావు సార్ గారు ఒకసారి మన కంపెనీ గురించి సార్ చూశారు. రీసెంట్ గా దీపావళి పండుగ అయింది, అంతకుముందు దసరా అయింది, అలాగే బతుకమ్మ పండుగ అయింది. ఇప్పుడు ఏ పండుగ అయింది? బిగ్గెక్స్ పండుగ. ఏ పండుగ అంటే చెప్పాలా? బిగ్గెక్స్ పండుగ. నేను ఎందుకు చెప్తుందంటే మీ ఇంటిలో దీపావళి లాగా వెలుగులు నిండాలంటే, మీ ఇంటిలో బతుకమ్మ పండుగ చేయాలంటే, మీ ఇంటిలో ప్రతి పండుగ కూడా బిగ్గెక్స్ చేసుకోవాలా. నెక్స్ట్ సంక్రాంతి కూడా మీ పంట కోసిన తర్వాత మీ చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని, కొత్త సరుకులు కొనుక్కొని, కొత్త పిండి వంటలు వేసుకొని, మనకు వచ్చినటువంటి బిగ్గెక్స్ పంటతో, అత్యధికంగా వచ్చినటువంటి బిగ్గెక్స్ పంటతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ టాటా కంపెనీ, బిగ్గెక్స్ కంపెనీ, నిర్మల్ జిల్లా
బయోసాలో మీకు ఏం జరుగుతుంది? మీ మైండ్ బిగ్గెక్స్ మాటకు పోయిందంటే మీరు మళ్ళీ మీ ఆయన్ని ఎన్ని పెట్టకపోయినట్టు బిగ్గెక్స్ కూడా ఎన్ని పెట్టరు. ఒక రావాలి మీకు, మీ ఇంటికి ఒక చేయలేదు, మీ ఇంటికి ఒక అపన్యాసం, మీ ఇంటికి ఒక పెద్ద దిక్కు బిగ్గెక్స్. ఈ బిగ్గెక్స్ మీ మైండ్ లో గుర్తు పెట్టుకుంటే వచ్చే ఏడాది దేవుళ్ళందరూ బిగ్గెక్స్ వేశారంటే మీ అందరి పొలాల్లో వేరే వయసులో పొలాలన్నింటిలో బిగ్గెక్స్ పడిందంటే ప్రతి చుట్టుపక్కల అందరూ కూడా అయ్యా మీరు ఎక్కడ తీసుకొచ్చారో ఈ కాయలు, ఏ షాప్ లో పోయారో ఈ కాయలు, ఎంత దిగుబడి వస్తుంది ఏంటి 14 పోయినట్టు మేము గత 10 ఏళ్ళు ఎప్పుడు చూడలేదన్నారు. మీరు అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి రకాల విత్తనాన్ని మీకు ఈ రోజు మీకు ప్రత్యక్షంగా మీకు ఇవ్వడానికి బిగ్గెస్ట్ కంపెనీ టాటా కంపెనీ వాళ్ళు ఇంత మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ మీటింగ్ పెట్టకపోతే మాకేం కాదు. బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి మీ ఊరు వచ్చి ఓ గంట మీతో మేము ఈ మీటింగ్ ఎందుకు పెడుతున్నామంటే వచ్చే ఏళ్ళు మీ కుటుంబం మొత్తం మీకున్న 5 ఎకరాల 2 ఎకరాల 10 ఎకరాల మొత్తం బిగ్గెస్ట్ వేసుకొని మీరు అందరూ కూడా ఎకరానికి 15 నుండి 18 క్వింటాలు దిగుబడి చేస్తే అదమ్మా మా టాటా కంపెనీకి మా కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. దానికోసమే మేము వచ్చామన్నా, అది మాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. దయించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా మీ లీఫ్లెట్లు అవి పెట్టుకొని మనకున్నటువంటి బయోసాల డిస్ట్రిబ్యూటర్ రీటైలర్ దగ్గర ఈ బిగ్గెస్ట్ కంపెనీ చెడిపోయిన వాడు ఎవడు లేడు. బిగ్గెస్ట్ ఏ రైతు కూడా చెడిపోలేదు ప్రారంభిస్తున్నా. ఈ ఒక్క నేను చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. దయించి బిగ్గెస్ట్ అన్ని కూడా వాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి మాటలు మాకు చెప్పారు. ఇలాంటి రకం కాదు, 100% మీరు ఇప్పుడు ఎక్కడైనా చేయలేదు చూసారు. అదే రకం ఇప్పుడు ఇదే కాదు, మన ఈ గ్రూప్ లో చాలా మంది పండించిన రైతులు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళ పేర్లు కూడా ఇంకా ఇంతకన్నా మంచిగా చేయాలని చెప్తున్నారు. బట్ మాకు చేయలేదు సార్, లోపల చేయడానికి ఇబ్బంది అవుతుంది. బట్ ఇంతకన్నా మంచిగా మా చేయాలని చెప్పిన రైతులు కూడా మస్తు మంది ఉన్నారు. టాటా బిగ్గెట్స్ పెట్టడానికన్నా పెద్దది, టాటా బిగ్గెట్స్ పెట్టడానికన్నా పెద్దది, టాటా బిగ్గెట్స్. మీరు సారికి తగ్గట్టు గట్టిగా మాట్లాడాలా? ఒకటే డైలాగ్, మీ అందరికి ఒకటే డైలాగ్, బిగ్గెక్స్ అనాలా? ఏమనాలను? మీరేమనాలా అన్నా? ఏమన్నారా? చూసిన పత్తేంటిది? అన్నిటికంటే పెద్ద కాయ, 5 లక్షల కాయ, ఒక్కొక్క కాయకి 40 నుంచి 45 గింజలు ఉంటాయి పత్తి, ఒక్కొక్క పచ్చలో 8-9 గింజలు ఉంటాయి పత్తి, అన్నిటికంటే వసలు ఉండే పత్తి, దొడ్డి గింజలు ఉండే పత్తి, మరొకరోజు తట్టుకునే పత్తి పత్తి లేదు. ఈజీగా తీయాలంటే లేదు, బలం లేదు. ఎక్కువ దిగుబడి ఇవ్వాలంటే అన్నిటికంటే పెద్ద కాయ బిగ్గెక్స్. అందుకనే డైలాగ్ పెద్దదానికన్నా పెద్దది. దీనంత కాయ బరువు వచ్చేది ఎవ్వరికీ లేదు. ఇవాళ కాటా వేసినట్టు మీరు మమ్మల్ని పిలిపించి మీ దానికంటే సమానం వచ్చింది కానీ ఎక్కువ బరువు వచ్చిందంటే చూపేయండి, మేము మీకు సారీ చెప్తాం, ఫైన్ కూడా చెప్తాం. అంత కాన్ఫిడెంట్ గా చెప్తాం. ఈ బిగ్గెక్స్ మీరందరూ వచ్చే సీజన్ వాడాలా? ఈ ఫోటోలు తీసుకోండి, మీ ఫోన్ అందరికి పెద్ద ఫోన్లే. ఈ బ్యానర్ ఫోటోనో బోర్డు ఫోటోనో తీసుకోండి. మన సార్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ గారు వాళ్ళు, డీలర్ గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళకు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. అన్ని షాపుల్లో దొరుకుతుంది, నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుంది, ఒకటే వాటి దొరుకుతుంది, మాట్లాడిస్తాను. ఒకటే క్వాలిటీ దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బిగ్గెక్స్ వాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? చేయగలరా? లేదు. ఈసారి వాడాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈసారి ఎవరు వాడతారు? వాళ్ళకే అందిస్తాం, మిగిలిన వాళ్ళకి అందించాం. చేయెత్తిన వాళ్ళకే సీడ్ అందిస్తాం, మిగిలిన వాళ్ళకి అందించాం. ఎవరు వాడతారు ఈసారి? అందరూ వాడతారు. ఏ సీడ్ వాడతారు? బిగ్గెక్స్, బిగ్గెక్స్, బిగ్గెక్స్. థ్యాంక్ యూ సార్. అన్నగారు కొత్తగా సాగు చేసి మన కోసం 3 రోజుల నుంచి కష్టపడ్డారు. చిన్న సన్మానం చేద్దాం. నా పేరు బండారు శంకర్, గ్రామం మాగం, మండల్ బైన్సా, జిల్లా నిర్మల్. నేను ఇంతకు ముందు సోయా, అలాగే దాన్ని తీసిన తర్వాత మొక్కజొన్న ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. దాని తర్వాత 2 ఇయర్స్ నుంచి నేను పత్తి సైడ్ మొగ్గు చూపడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరము మన అఖిలేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న ఏమన్నా ఏంది కానీ ఒక మంచి సీడ్ నాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునే శక్తి ఉండాలి అని చెప్పి, మనకు ఎకరానికి ఒక 15 నుంచి 20 మధ్యలో కూడా ఉండాలని చెప్పి నేను అడగడం జరిగింది. ఆయన ఒకే ఒక మాట చెప్పిండు, నా మీద నమ్మకంతో ఈ సంవత్సరం టాటా బిగ్గెక్స్
ఒక చేను ఒక 3 ఎకరాలు 2-3 ఎకరాలు వేయండి, అంతకు ఎక్కువ వద్దు అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేను ఏం చేసిన అంటే ఒక 5 ఎకరాలు తీసుకుంటాను నీ నమ్మకం మీద, 100% నీ నమ్మకం నేను ఉంటా అనే ఉద్దేశంతో నేను 5 ఎకరాలలో 10 బ్యాగులు తీసుకున్నాను. 100% రిజల్ట్ కనిపిస్తున్నది. ఇంత అధిక వర్షపాతం వెనుక నుంచి వచ్చినా గానీ నాకు తక్కువ 10 నుంచి 12 గుంటల పత్తిని తీసుకుంటానని కూడా మీకు అందరి ముందు నాకు గర్వంగా చెప్పుకుంటున్నాను. మళ్ళా వర్షం ఎక్కువ అవడం వల్ల ప్రతి చెట్టుకు 10 నుంచి 12 కాయలు మురిగిపోయినాయి. అది మన తప్పు కాదు, ప్రకృతి తప్పు, కాబట్టి దాన్ని ఎవరిని తప్పుపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా నమ్మకంతో మనమందరం రైతులే, మనం కంపల్సరీ ఎందుకు బతకాలి, మనం మంచి పంట తీసి మనం ఏదైనా పని చేసుకునే ఉద్దేశంతో అందరికి ఉంటది. ఆ ఉద్దేశంతో మనం మంచి సీడ్ ని ఎన్నుకున్నాం అనుకో ఆటోమేటిక్ మనకు దిగుబడి వస్తుంది. ఏంది ఏదేస్తే రాదా అంటారు, కొన్ని విషయాల్లో మనం కూడా సీడ్ ని 100% తీసుకొని వేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ టాటా కంపెనీ మీరు కూడా చూసిన లైవ్ లో ఈ షేన్ కూడా అంతే ఉంది, ఇంకా మిగతా 2 ఎకరాల్లో కూడా అంతే ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు. మనకు ముందు కనకైతే ఎలాగో ఉందో ఆ టైపు కాయ సైజు అంతే ఉంది. చెట్టుకు 80 నుంచి 80 కాయ ఉన్నది, తప్పలేదు. 100% వేసుకుందని మీకు నమ్మకంతో నేను చెప్తున్నాను. ఇంత మంచి అందించినందుకు గంగరన్న గారికి, టాటా పికెక్స్ గారికి టాటా పికెక్స్ రండి సార్, బాగా చేశారండి. కొంచెం మధ్యలోకి రండి, కొద్దిగా రండి. అన్న గట్టిగా చెప్పండి.